ఇంకో పక్క విద్యాశాఖలో వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నారు. మొట్టమొదటిసారిగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య సమన్వయం కోసం మెగా పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టారు. ఇది నేను ఎప్పుడో స్టేక్ హోల్డర్స్ అందరిని ఇన్వాల్వ్ చేయడం కోసం, భాగస్వాములు చేయడం కోసం ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలాంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి విధిగా 2 సార్లు పెట్టాలని ముందుకొచ్చారు. మన బడి మన భవిష్యత్తు కింద మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకో పక్కన 1 క్లాస్ 1 టీచర్ 9620 స్కూల్స్లో ఇది ప్రారంభించే పరిస్థితికి వచ్చారు. 2025 బదిలీ చట్టం తీసుకొచ్చి 72,886 బదిలీలు, 4,477 ప్రమోషన్లు ట్రాన్స్పరెంట్గా చేశారు. ఎక్కడ ఒక్క కంప్లైంట్ లేకుండా బ్రహ్మాండంగా నిర్వహించారు. దీనికి డిపార్ట్మెంట్ని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా మొన్నే తల్లికి వందనం, ఒకప్పుడు మళ్ళీ బడికనే కార్యక్రమం పెట్టాం. మిమ్మల్ని అందరినీ ఊర్లో తిరిగి పిల్లల్ని తీసుకురమ్మనేవాళ్ళం. కొత్తగా మీరు చూస్తే తల్లికి వందనం 15,000 రూపాయలు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని 100% ఇచ్చాం. ఇప్పుడు అందరూ పిల్లలు స్కూల్కి వస్తారు. వచ్చిన పిల్లలకి చదువు చెప్పే బాధ్యత మీ పైన ఉందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కాకుండా నో బ్యాగ్ డే, పిల్లలు పుస్తకాలు మోసి అలసిపోతున్నారు. సాటర్డే నో బ్యాగ్ డే పెట్టారు. పుస్తకాలతోనే చదువు రాదు. వాళ్ళని ఎప్పటికప్పుడు మోటివేట్ చేయగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఇది కూడా ఒక వినూత్నమైన కార్యక్రమం. ఈసారి స్కూల్స్ వచ్చే లోపలనే బుక్స్ కానీ యూనిఫామ్ కానీ పిల్లలకి ఇచ్చే అన్ని వస్తువులను కూడా రైట్ టైంలో ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్లో ఒక పద్ధతి ప్రకారం ఎన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, 1924 ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యా వ్యవస్థలో ఒక శాపంగా మారింది. మామూలు కాదు ఇది. నేను ఈ విషయం మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్రభుత్వం అనుకుంటే, ఒక నాయకుడు అనుకుంటే సమర్థవంతంగా వ్యవస్థలు బాగోతాయి. అదే ఒక నాయకుడు సరిగా పనిచేయకపోతే ఆ వ్యవస్థ కుప్పగూలిపోయే పరిస్థితి వస్తుంది. 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూల్కి రాకుండా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. డ్రాప్ అవుట్స్ కూడా పెరిగాయి. విద్యా నాణ్యతలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం 19వ స్థానానికి పడిపోయే పరిస్థితి వచ్చింది. ఎన్నోసార్లు మేము విమర్శించాం. చిన్నప్పుడు చదువుకోవాల్సింది మాతృభాషలో చదువుకోవాలి, కానీ ఇంగ్లీష్ అని మాట్లాడారు. నేను ఇంగ్లీష్ స్కూల్లో చదువుకోవాలా. నేను చదువుకున్నది పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఎంతోమంది తెలుగులో చదువుకొని ప్రపంచమంతా వెళ్ళారు, బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. ఎవరైనా మాట్లాడితే ఇంగ్లీష్ అని ఎగతాళి చేసి ప్రజలను రెచ్చగొట్టి లేనిపోని సమస్యలు తెచ్చారు. విద్యా వ్యవస్థని నాశనం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క నాడు నేడు అన్నారు. ఎక్కడ కూడా ఆ పనులు కూడా ఏ పరిస్థితి లేదు. 7,876 కోట్లు విలువైన పనులు పూర్తి కాలేదు. 21,151 స్కూల్స్లో బెంచీలు కూడా లేవు. ఇంకో పక్క మీరు చూస్తే వాళ్ళ హయాంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య 8% తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను చాలా గర్వపడుతున్నా, ఇటీవల మినిస్టర్ గారు నో సీట్స్ బోర్డు కూడా స్కూల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే అడ్మిషన్స్ అన్ని ఫుల్ అయిపోయినాయని
బోర్డులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభుత్వ స్కూల్కి డిమాండ్ పెరగాలి. ప్రైవేట్ స్కూల్స్తో కంపేర్ చేసుకుంటే మనకు బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి టీచర్లు ఉన్నారు. ఈ రెండు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం? నాయకత్వం లేదు. అలాంటి నాయకత్వం ఈరోజు మీకు హెచ్ఆర్డి మినిస్టర్ ద్వారా ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. నేను ఒకటే అడిగాను ఆయన్ని, మీరు ఏ శాఖ తీసుకుంటారంటే పార్టీ పని కూడా చేయాలి, ఏ శాఖ తీసుకుంటారంటే నేను పిల్లల జీవితాలు బాగు చేయడం కోసం విద్యాశాఖ తీసుకుంటానంటే, ఇది సవాళ్లు ఉంటాయి, సిద్ధమా అంటే చేస్తానని ఈ శాఖ తీసుకున్న వ్యక్తి లోకేష్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే ఆయనకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రైమరీ విద్య ఫౌండేషన్, పిల్లల భవిష్యత్తుకి ఫండమెంటల్స్ కరెక్ట్గా ఉంటే పై చదువులు సుజావుగా జరుగుతాయి. ఎప్పుడైనా ఒక బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ పునాదులు లేకపోతే ఎక్కువ ఫ్లోర్లు కట్టలేం. ఒకవేళ కట్టినా ఆ ఫ్లోర్లు కూలిపోతాయి. పిల్లల భవిష్యత్తు కూడా అంతే. ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా పై చదువు సుజావుగా జరుగుతుంది. మేము లోకేష్ విషయం కూడా చూసాం. చిన్నప్పుడు చూస్తే బాగా స్కూల్లో తిరిగేసేవాడు, ఆల్రౌండ్గా తిరుగుతూ ఉండేవాడు. మేము నారాయణ గారిని పిలిపించి ఒకసారి టెస్ట్ చేయమన్నాం. టెస్ట్ చేస్తే ఫండమెంటల్స్ వీక్గా ఉన్నాయి, కాబట్టి ఏం చేయాలో మీరు ఆలోచించమంటే, నీకు అప్పచెప్తున్నా, నువ్వు కూర్చొని కోచింగ్ ఇమ్మంటే అప్పటి నుంచి కోచింగ్ ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఓసారి ఇష్టం లేకపోయినా చిన్నప్పుడు మీరు మెప్పించి రుద్దితే వాళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తారు. దానికి లోకేష్ ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 10th నుంచి ఇంటర్మీడియట్లో 2 ఏళ్ళు బాగా కష్టపడ్డాడు. అక్కడి నుంచి కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీకి వెళ్ళాడు, అక్కడి నుంచి స్టాన్ఫోర్డ్కి వెళ్ళాడు, ప్రపంచంలో బెస్ట్ కంపెనీలో పనిచేశాడు, సింగపూర్ గవర్నమెంట్లో పనిచేశాడు. అలాంటి ఎక్స్పోజరు ఈరోజు ఆయనకు ఉపయోగపడతా ఉంది. అందుకే నేను మిమ్మల్ని కోరేది, పునాదులేసే బాధ్యత మీది. ఆ పునాదులు ఎంత స్ట్రాంగ్గా వేస్తే అది రాష్ట్రానికి, స్వర్ణాంధ్రప్రదేశ్కు ఉపయోగపడుతుంది. ఈ విషయం మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నెంబర్ 1 ఎడ్యుకేషన్లో ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ప్రైమరీలో నెంబర్ 1గా ఉండాలి. ఆ తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ మనం ముందుకు తీసుకుపోవాలి.